హ్యాపీ బర్త్డే బ్రదర్. ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూసారు. ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 3 డేస్ నుంచి అడుగుతున్నారు. రామ్ చరణ్ సార్ బర్త్డే మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయొద్దు అన్నారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా పెట్టుకొని చాలా సింపుల్గా అయితే బర్త్డే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే మ్యాక్సిమం ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా టెస్ట్ వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 2.08 ms దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి బర్త్డే ఎవరిది ఉంటుందో వాళ్ళ ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను రామ్ చరణ్ సార్ ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నా. మీరు మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరిది బర్త్డే ఉంటే వాళ్ళది అనేది యాడ్ చేసేసేయండి. ఇలాగనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసి 3 డాట్స్ మీద పిల్ కాంపిటీషన్ వచ్చేసి స్టాప్ అనేది ట్రిమ్ చేసుకోండి. అలాగే మీకు 9:16లో క్రాపింగ్ చేసుకున్న ఫొటోస్ అనేది యాడ్ చేసుకునండి. మీకు ఇలా నచ్చలేకపోతే మీరు 9:16లో క్రాపింగ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. మీకు చాలా వీడియోస్లో చెప్పేసిన నేను 9:16లో ఎలా క్రాపింగ్ చేసుకున్నాను అనేది. అలా క్రాపింగ్ చేసుకోండి. ఇలా 9:16 క్రాపింగ్ చేసుకోండి. ఇలాగైనా క్రాపింగ్ చేసుకోండి. సెట్ కాలేకపోతే మీకు చెప్తాను. ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి లాస్ట్ పిక్ మన దగ్గరకు అనేది. నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే 1 యాడ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ పిక్ మన దగ్గరకు అనేది యాడ్ చేసేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇలా 3 డాట్స్ మీద పిక్ కాంపిటీషన్ అయితే స్టాప్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద పిక్ కాంపిటీషన్ వచ్చేసి ఇలా స్టాప్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అనేవి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సేపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా టెస్ట్ కనపడుతుంది, టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఏమన్నా టెస్ట్కి ఏమన్నా కీ యానిమేషన్తో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఏం లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయో కాపీ ఎఫెక్ట్స్ అనేది వచ్చేసేయండి. ఇలా కాపీ ఎఫెక్ట్స్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్ మార్పైట్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నాయో పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది టెస్ట్కి యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందో పేజ్ చేసేసేయండి. పర్ఫెక్ట్. ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని ఇప్పుడు ఇలా పేజ్ చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా 1 సెకండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేపరేట్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అండ్ డాన్స్కి వెళ్ళి కీ యానిమేషన్లో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది కదా, ఇలా పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది కదా, ఇలా ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది. కాపీ లేయర్ ఎత్తేసేయండి. ఇలా కాపీ లేయర్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్కోర్ పేసి 2.08 ms దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఆఫ్ చేసుకొని కలర్ ఫిల్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా టైమింగ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. మీకు ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు 9:16లో వచ్చింటే ఇలా కొంచెం ఒకే ఫ్రేమ్లో అనేది వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 9:16లో క్రాపింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఇలాగా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 9:16లో ఎక్కువ ట్రై చేయండి. ఇలా ఫొటోస్ అనేది క్రాపింగ్ చేసుకొని ఇలా ఎక్కువ అనేది ట్రై చేసేసేయండి. ఇలా మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఒకే యానిమేషన్లో ఉంటుంది. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఫొటోస్కి అనేది పేజ్ చేసేసేయండి. 1 by 1 పేజ్ చేసేసేయండి. లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది పేజ్ చేసేసేయండి. నిదానంగా స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు, స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి.
చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీ ఫొటోస్ అని మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అని చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలాగ అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా ముందుకి ఇలా పేజ్ చేసినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా టెస్ట్కి అన్నిటికీ పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.